నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు అంబుబాచి మేళ శుభాకాంక్షలతో కామాఖ్యాదేవి కార్యక్రమానికి స్వాగతం. అస్సాంలోని గువాహటిలో జరిగే నీలాచల కొండలపైన స్వయంభూ వేసిన తల్లి జగజ్జగని కామాఖ్యాదేవి మరి అమ్మవారికి సంవత్సరానికి ఒక్కసారి జరిగే అంబుబాచి మేళలో విశేషమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి నిట్టల కిరణ్మయి శర్మ గారు. మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం తల్లి. అమ్మ, ఇప్పుడు అంబుబాచి అనే పదానికి అర్థం ఏంటి? అసలు ఈ అంబుబాచి మేళ ఎప్పుడు నిర్వహిస్తారు, ఏ నెలలో నిర్వహిస్తారమ్మా? ఆంగ్ల కాలమాన ప్రకారంగా జూన్ 22 నుంచి 26 దాకా అనేటువంటిది నికరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంబువాచి అంటే అర్థం ఏమిటి? అంబుబాచి అని వ్యవహారిక నామమైంది, కానీ అంబు అంటే నీరు అని అర్థం, వాచి అంటే ప్రవహించున్నది, ప్రవహిస్తున్నటువంటి నీటికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన పండుగ జరుగుతుంది కనుక అంబువాచి మేళ అని. మనకి అస్సాం దగ్గర ఉన్నటువంటి గోహతి ప్రాంతంలో ఉన్నటువంటి కామాఖ్య అమ్మవారికి సంబంధించినటువంటి అతి పెద్దదైనటువంటి ఉత్సవం, నీళ్లకి సంబంధించినటువంటి ఉత్సవాలలో అతి పెద్దదైనటువంటి కుంభమేళ అని చెప్తాం మన భారతీయ సాంస్కృతిక శాస్త్రంలో. దాన్ని అనుసరిస్తూ మరొక అద్భుతమైనటువంటి విశేషం ఏమైనా ఉంది అంటే అది అంబువాచి అనబడేటువంటి కామాఖ్య అమ్మవారి ఆలయంలో జరిగేటువంటి ఈ ఋతుక్రమానికి సంబంధించినటువంటి విషయం. ఋతుక్రమం అనగానే మనకేమనిపిస్తుంది అంటే స్త్రీ గుర్తుకొస్తుంది. స్త్రీతో పాటు ఆవిడకి వచ్చేటువంటి నెలసరి విధానం ఏదైతే ఉంటుందో ప్రతి నెల 3 రోజుల పాటు అది గుర్తొస్తూ ఉంటుంది. మరి అది అమ్మవారికి ఎందుకు విశేషంగా చెప్తున్నారు, అమ్మవారికి ఆపాదిస్తూ ఎందుకు అంబువాచి అనబడేటువంటి మేళాన్ని ఆవిడకి చెప్తున్నారు అంటే అక్కడ జరిగేటువంటి విషయం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి ఏ అవయవం అయితే అమ్మవారి యొక్క జననాంగముగా పడిందో, వ్రేల్చబడిందో, ఆ వ్రేల్చబడినటువంటి జననాంగము నుంచి భూమిలోంచి ఉబుకు వచ్చినటువంటి ఎర్రటి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ఎర్రటి నీరు ఈ ఋతువులన్నింటికి కూడా ఒక క్రమమైనటువంటి స్థానాన్ని, స్థితిని అందజేస్తుందనేటువంటి ఒక విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అంబువాచి మేళ అనేటువంటి ఈ పండుగ విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని ఈ మధ్య కాలంలో పొందింది. ఇది ఎప్పటి నుంచో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది. దీన్ని ఎవరు నిర్మించినటువంటిది కాదు, యథాలాపంగా చేసినటువంటిది, క్రియేట్ చేసినటువంటిది అంతకన్నా కాదు. లక్షల ఏళ్ల క్రితం నుంచి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలయం. అందులో ఉన్నటువంటి రహస్యాల్ని వెలుగు తీసేందుకు ఏదో మానవ ప్రయత్నంగా మనందరం చేసేటువంటి విషయమే తప్ప, కనపడుతున్న దాన్ని విశ్లేషించి దాన్ని ఇంకా రకరకాలుగా శాస్త్రాలతో అనునయించి దాన్ని బాగా తెలుసుకుని మాట్లాడేటువంటి విషయాలే తప్ప నిజం చెప్పాలంటే అదొక పెద్ద రహస్యం. అటువంటి రహస్యమయమైనటువంటి అంబువాచి మేళ గురించి ఇలా మాట్లాడుకోగలగడం అనేటువంటిది అది కూడా కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహమే అని చెప్పుకోవాలి. అమ్మ, ఆలయాన్ని అయితే 3 రోజుల వరకు తెరిచి ఉంచారు. అసలు 3 రోజుల వరకు ఎందుకు ఉంచుతారమ్మా ఆ విధంగా? అసలు ఇప్పుడు ప్రతి నెలా కూడా ఇప్పుడు స్త్రీకి ఋతుక్రమం వస్తుంది, రజస్వల అంట. ఆ రజస్వల సంబంధంలో ఏమవుతుంది, ప్రతి నెలా కూడా బహిష్టు అనబడేటువంటి ఒక కార్యక్రమంలో స్త్రీలో ఉన్నటువంటి ఒక చెడు రక్తానికి సంబంధించినటువంటి వ్యవస్థ అనేటువంటిది అంటే బయటికి వదలడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ 3 రోజులు మామూలుగా శాస్త్రం ఏం చెబుతోంది అంటే అమ్మ వీలైనంత వరకు హాయిగా ఇంట్లో ఉండండి, ఏ పని చేయకండి, హాయిగా రెస్ట్ తీసుకోండి, ఆ సమయంలో పరుగులు ఎత్తడము, వీలైనంత వరకు బయటికి వెళ్ళడము ఇలాంటివి తగ్గించండి. కారణం ఏమిటి అంటే ఆ 3 రోజులు కూడా జీవులందరిలో ఉండేటువంటి 6 చక్రాలకి సంబంధించినటువంటి మార్గం ఏదైతే ఉంటుందో కౌళ మార్గము, ఆ కౌళ మార్గం ఏదైతే ఉంటుందో ఆ మనలో ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడా మూలాధార క్షేత్రానికి వచ్చి, అంటే మనం వెన్నుపూసలో చివర ఉన్నటువంటి ప్రారంభ స్థానానికి వచ్చి అక్కడికి ఉండిపోయి మన శక్తి అంతా కూడా ఒక నిశ్చలమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఆ నిశ్చలమైన స్థితిలో అంటే ఓపిక ఎక్కువగా లేకుండా ఉండేటువంటి స్థితిలో స్త్రీ ఉంటుంది నిజం చెప్పాలి అంటే. ఆ ఓపిక లేని స్థితిలో నువ్వు హైపర్గా నువ్వు బయట తిరగడము, అన్ని పనులు చేయడం చేస్తావు మనకి ఏమవుతుంది, నీలో ప్రాణశక్తి, మూలశక్తి అనేటువంటిది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి, మూలశక్తి తగ్గిపోతూ ఉంటుందో ఏం చేయాలి, నువ్వు ఇవాళ ఒంట్లో బాగాలేదండి అంటావు. బాగాలేనప్పుడు ఏం చేయాలి, ఇంట్లో ఉండి ప్రశాంతంగా బాగుండడానికి ఏం చేస్తే నీకు ఇంకా ఆరోగ్యం స్థిమితపడుతుందో, నువ్వు యాక్టివ్గా ఉంటావు, ఆ పని చేయాలి.
కనుక ఈ నెలసరి 3 రోజులు ఉండేటువంటి కార్యక్రమం ఏదైతే స్త్రీకి చెప్పారో దానివలన స్త్రీ యొక్క క్రమబద్ధీకరింపబడినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, అంటే పిల్లలకి జన్మనివ్వడం, ఆ జన్మనివ్వడంతో పాటుగా ఒక దాదాపు కొన్ని నెలల పాటు పిల్లల ఆహారాన్ని తన శరీరం నుంచి ఉత్పత్తి చేయడం, ఈ రెండు చాలా విశేషాలు స్త్రీకి. అవునా కదా? 9 నెలల పాటు కడుపులో ఉంచుకోవడం, ఉంచుకున్న పిల్లవాడిని జననాంగము ద్వారా బయటికి తెప్పించడం, వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు అంటే 1 సంవత్సరం పాటు కనీస కాలంలో ఆ పిల్లవాడికి తన శరీరం నుంచి వచ్చేటువంటి పాలని ఆహారంగా ఇస్తూ ఉండడం. ఇది ప్రపంచంలో ఇంకెక్కడ స్త్రీకి ఒక్కదానికే పెక్యులర్గా ఇచ్చారు. కనుక ఏ క్రమ పద్ధతిలో అయితే జీవనం యొక్క అభివృద్ధి జరుగుతూ ఉండాలో, జీవుల యొక్క వృద్ధి జరుగుతూ ఉండాలో, ఆ వృద్ధి జరిగేటువంటి దానికి ముందుగా ఈ ఋతుక్రమం అనేటువంటిది ఏర్పాటవుతూ ఉంటుంది. అది వచ్చింది అంటే అర్థం ఏమిటి? నీలో ఉన్నటువంటి శక్తులన్నీ లోపలికి ఉడికాయి. అది వెళ్ళింది అంటే అర్థం ఏమిటి? నీలో ఉన్నటువంటి శక్తులన్నీ మళ్ళీ యథాస్థానానికి చేరుకుంటూ ఉన్నాయి. ఆ శక్తి లేనప్పుడు నువ్వు ఎలా ఉండాలో అలా ఉంటూ ఉండాలి. అది మళ్ళీ ప్రేరేపింపబడినప్పుడు నువ్వేం చేయొచ్చో అది చేస్తూ ఉండాలి. అందుకనే ఒక చోట ఉండు, ప్రశాంతంగా ఉండి, ఇవన్నీ కూడా చెప్పారు. అలాగే ఇది ఎలా చెప్తారు మీరు? ఈ రోజుల్లో మరి అందరూ తిరుగుతున్నారు, ఎవరు అలా కూర్చోవట్లేదు కదా, ఇంకా ఆ టైంలో యాక్టివ్గా ఉండమని డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా. సైన్స్ వేరు, శాస్త్రం వేరు. సైన్స్ ఏం చెప్తుంది అంటే ప్రధానంగా కనపడేటువంటి విషయాలు ఇదేమి పెద్ద ఇబ్బంది ఏం కాదు, హాయిగా తిరగండి అని చెప్తుంది. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఈ అంబువాచి అనబడేటువంటి ఈ మేళాలో ఆ 3 రోజులు సంవత్సరానికి ఒకసారి వచ్చినా కూడా ఏం చేస్తున్నారు? 3 రోజుల పాటు ఆలయాన్ని మూసేస్తున్నారు. మూసేసి అంటే అర్థం ఏమిటంటే అది రహస్యమైనటువంటిది, దాంతోపాటుగా పవిత్రమైనటువంటిది. దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు అనేటువంటి విధానంలో ఉంటుంది. కానీ మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుతాం. ఎందుకు మాట్లాడుతున్నాము అంటే అందులో ఉన్నటువంటి శాస్త్ర విదితమైనటువంటి విషయాల్ని ముందు తెలుసుకోవాలి. ఆ తెలుసుకుని దాని పట్ల ఎటువంటి మర్యాదని మనం చూపించాలో ఆ మర్యాదతో కూడుకున్నటువంటి నిబద్ధతతో కనుక జీవులందరూ మెలిగితే కనుక దానివల్ల ఏం జరుగుతుంది? వృద్ధి జరుగుతుంది. కిందకి వచ్చింది అంటే మళ్ళీ పైకి లేవడానికి. ఆ కిందకి వచ్చిన సమయంలో ఎక్కడ శక్తి లేదో అక్కడ ఏమవుతుంది? ఇప్పుడు ఒంట్లో బాగాలేదన్నప్పుడు ఏమవుతుంది? అందరూ ఫోన్ చేస్తారు ఫస్ట్, అమ్మ ఎలా ఉన్నావు, ఎలా. ఎందుకు ఆ కన్సర్న్ ఎందుకు అంటే నాకు ఇంతమంది ఉన్నారనేటువంటి ఒక ధైర్యం కదా. నువ్వు లేచే లోపల మళ్ళీ ఇంటికి వచ్చి అందరూ నేను చూస్తారు. ఓకేనా? ఇప్పుడు ఇంకా అలా అవ్వకు, మంచిగా తిను, మంచిగా తాగు అని చెప్తారు. ఒక మనిషి పరంగా మనకే ఇంతమంది మనుషుల యొక్క సపోర్ట్ కావాలనుకున్నప్పుడు, అమ్మవారికి ఈ ఋతుక్రమం జరుగుతున్నప్పుడు మొత్తం జగత్తులో ఉన్నటువంటి ప్రకృతి శక్తులన్నీ కూడా ఆవిడలోకి నిబిడీకృతం అయిపోయి నిస్సత్తుని పొంది ఉంటాయి. ఆ నిస్సత్వలోంచి సత్వ తెచ్చుకోవాలి అంటే ఎవరెవరు ఏ ఆచార వ్యవహారాల్లో ఉన్నటువంటి మంత్రసారాన్నంతా స్వీకరించారో ఆ మంత్రానుష్ఠాన పరులందరూ కూడా అంబువాచికి చేరతారు. ఆ చేరి లోపల గర్భాలయంలో ఉన్నటువంటి ఆ తల్లి యొక్క ఆ ప్రవహిస్తున్నటువంటి నీటిని ప్రశాంతంగా స్వీకరించడం కోసం, దాన్ని దర్శించడం కోసం, దాని ద్వారా వచ్చేటువంటి శక్తిని మళ్ళీ జగత్తుకు అందించడం కోసం, ఆ జగత్తులో ఉన్నటువంటి మనుషులందరూ కూడా దానివల్ల మళ్ళీ ప్రేరితులు అవ్వడం కోసం ఎటువంటి మంత్ర స్వరూపాన్ని అయితే అక్కడ ఉండి సాధన చేయాలో ఆ సాధన చేస్తూ ఉంటారు. ఆ సాధన వల్ల ఏమవుతుంది? మంత్రము అనేటువంటి దానికి ప్రతిరూపమే అమ్మవారి యొక్క అష్టాదశ శక్తి పీఠాలు. అమ్మ అంటేనే మంత్రం, మంత్ర తంత్ర యంత్ర స్వరూపిణి అమ్మవారు అంటాం. ఆ మంత్ర తంత్ర యంత్ర స్వరూపిణి అనేటువంటి తల్లిని పొందాలి అంటే ఏదో ఒక మార్గం, మంత్రాన్నైనా పట్టుకోవాలి, తంత్రాన్నైనా పట్టుకోవాలి, యంత్రాన్నైనా పట్టుకోవాలి. ఈ మూడింటిలో ఉన్నటువంటి మంత్ర సాధకులందరూ తంత్రాన్ని ప్రయోగించడం కోసం అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటారు. కారణం ఆ కామాఖ్య ఆలయం అంతా పెద్ద యంత్రం కనుక మంత్ర తంత్ర యంత్ర స్వరూపమైనటువంటి ఆ కామాఖ్య అనబడేటువంటి ఆ గోహతిలో ఉన్నటువంటి ఆ బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్నటువంటి ఈ ఆలయానికి చేరి ఈ మనుషులందరూ, సాధనాపరులందరూ కూడా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా తెలుసుకోకుండా వెళ్ళిపోయి అక్కడ జరిగేటువంటి వధలను, బలులను, లేకపోతే పంచమకారాలతో కూడుకున్నటువంటి వామాచార పద్ధతులను చూసి దాని గురించి ఏదో కామెంట్ చేయడం కోసం గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్య ఆలయం కాదు. నువ్వు ఎలా పుట్టావు, ఈ పుట్టిన తర్వాత ప్రకృతి నియమాలు ఏంటి, ఆ ప్రకృతి నియమాల్లో మంచి ఏమిటి, చెడు ఏమిటి, ఈ మంచికి చెడుకి మధ్య ఉన్నటువంటి ఆ వెంట్రుక వాసిని దాటితే నువ్వు ఎలాంటి ఇబ్బందులు పడతావు, దాటకుండా నిన్ను రక్షించుకోవడానికి ఏం చేయాలి
దాన్ని ఈ రోజున కామాఖ్య అమ్మవారికి సంబంధించినటువంటి విషయాలన్నీ చెప్తూ కూడా చాలా ఈజీగా నోటితో యోని అనేటువంటి పదాన్ని, అంటే యోని స్థానం అనేటువంటి పదాన్ని వాడేస్తున్నాం. కానీ అంత తేలికగా ఆ పదాన్ని నోటితో ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదు అని కాళీ శాస్త్రం చెప్తూ ఉంటుంది, కాళీ పురాణం చెప్తూ ఉంటుంది, లింగ పురాణం చెబుతూ ఉంటుంది, అష్టాశక్తి పీఠాల్లో ఉన్నటువంటి అమ్మ యొక్క మూలతత్వం అంతా కూడా చెప్తూ ఉంటుంది. కానీ ఎందుకు వాడేస్తున్నావు అంటే తెలీదు, అంతకు మించి ఇంకేం వాడాలో తెలీదు. అది రహస్యమైనటువంటి కేంద్రం. ఆ కేంద్రము జగత్తునంతటికీ కూడా తన నుంచి ప్రాదుర్భవించినటువంటి స్థానం. ఆ జగత్తునంతటిని తన నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి స్థానం అయినప్పుడు దానికి నమస్కారం పెట్టి, అమ్మ నువ్వు లేకపోతే మేము లేవు, నువ్వు ఏ రోజైతే మమ్మల్ని నీలోకి తీసుకుందాం అనుకుంటావో ఆ రోజు మొత్తం ప్రళయమే అనేటువంటి ఒక భావనతో ఆ తల్లికి నమస్కారం చేసుకుంటే మనం అనేటువంటి వాళ్ళం, మన అహంకారాలు అనేటువంటివన్నీ కూడా అమ్మలోనే వెళ్ళిపోయి నిక్షిప్తమైపోతూ ఉంటాయి. కనుక అహంకార నాశనానికి అంబువాచి మేళ, ఆ అంబువాచి మేళను అడ్డు పెట్టుకుని కామాఖ్యాలయాన్ని దర్శించడము, ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందడము, ఆ 3 రోజుల పాటు గుప్తంగా ఉండేటువంటి ఆ తల్లి యొక్క శక్తినంతటిని కూడా మళ్ళీ జీవులందరిలోకి మళ్ళీ స్వీకరించడం, ఆ శక్తినే మళ్ళీ అమ్మ దర్శనంలో అమ్మని తాకి ముట్టుకుని ఆనందించడం, ఆ శక్తి ప్రేరేపణని మొత్తం జగత్తులో అంతా వికసనం చేయడం ఒక్కటే మనిషి చేయగలిగినటువంటి పని. కనుక ఆ 3 రోజులు ఒక వ్యవస్థాపరమైనటువంటి మర్యాదాపూర్వకమైనటువంటి రహస్య స్థానాన్ని గోప్యంగా ఉంచడం, ఆ స్త్రీ అనబడేటువంటి తత్వానికి, అక్కడ జరిగేటువంటి విధానానికి, దానికి మనం ఇచ్చేటువంటి మర్యాద. పై ఇంకో విషయం ఏంటంటే గమనించాల్సింది, ఆ ఊళ్ళో ఎక్కడైతే ఇదంతా కూడా జరుగుతుందో దానికి హరిక్షేత్రే కామరూపి అని అష్టాదశక్తి పీఠాల స్తోత్రంలో చెప్తాం. హరిక్షేత్రం అంటాం ఆ గౌతిలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా హరిక్షేత్రం. ఆ హరిక్షేత్రంలో సంవత్సరానికి జరిగేటువంటి 3 రోజుల కార్యక్రమం ఎలా అయితే అమ్మవారి విధానంలో చేస్తామో, ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా అదే పద్ధతిని పాటిస్తుంది. వాళ్ళ ఇంట్లోంచి బయటికి రారు, తెల్లటి బట్ట కట్టుకుని ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటారు. అంటే అమ్మవారికి ఎటువంటి నియమాన్ని మనం ఆపాదిస్తున్నామో వాళ్ళందరూ అదే నియమంలో ఉంటారు. అంటే అమ్మ అనేటువంటిది అక్కడ ఒక శక్తి స్వరూపంగా ఉంది. ఆ శక్తిని మనందరిలో ఉంచితేనేగా ఇంతమంది స్త్రీలను జగత్తుకి ఆధారమైన. కనుక స్త్రీలందరూ కూడా అమ్మవారిలా ఉండాలనేగా శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటూ లలితా సహస్రనామాలన్నీ చదువుతూ ఉంటాం. లలితా సహస్రనామం చదివితే పుణ్యం రాదు, లలితా సహస్రనామంలో ఉన్నటువంటి అమ్మవారిగా మారితే పుణ్యం వస్తుంది. పుణ్యము అంటే అమ్మవారిలా మారిపోతాం అంతే. ఆ మార్పు కావాలి మనుషుల్లో. ఆ మార్పు కోసమే ఇటువంటి ఆచార వ్యవహారాలు. దానికి రెస్పెక్ట్ ఇచ్చావా, ఎప్పటికప్పుడు మార్పు ప్రకృతిని అనుసరించి మనిషి యొక్క ఉన్నతిని అనుగ్రహిస్తూ ముందుకు వెళ్తుంది. నువ్వు ఎప్పుడైతే మార్పుని అడ్డంకి పెట్టి దాన్ని నూతనత్వం, లేకపోతే ఇప్పుడు సమాజ ఉద్ధరణ, ఇప్పుడు స్త్రీల లోపల ఉండక్కర్లేదు, బయటికి రావాలి అనేటువంటి విపరీతార్థాలతో ఉన్నావు. ఇదివరకు రోజుల్లో ఎప్పుడూ లేదు. మెనోపాజులు వస్తున్నాయి, పీసీఓడీలు వస్తున్నాయి, అన్ని సమస్యలు, రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, డిప్రెషన్లు వస్తున్నాయి. ఇంతమంది మనుషులతో ఇంత చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో హిందూ దేశంలో పుట్టినటువంటి వాళ్ళకి మనకు కూడా డిప్రెషన్లు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే ఎక్కడ ఆగాలో తెలుసుకోవాలి, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకోవాలి, ఎక్కడ మనం ఎలా ఉంటే మన వృద్ధికి అది సోపానం అవుతుందో తెలుసుకోవాలి. అదే అంబువాచి మేళలో హరిక్షేత్రంలో ఉన్నటువంటి ఆ కామాఖ్య అమ్మవారు మనందరికీ మౌనంగా ఉంటూ ఇచ్చేటువంటి గుప్తమైనటువంటి రహస్యం. అమ్మ, ఇప్పుడు భక్తులు ఈ సమయంలో అమ్మవారిని ఏ విధంగా పూజిస్తారంటారు? ఆ అమ్మవారు అంటేనే అక్కడ ఎక్కువగా మంత్రాలకి సంబంధించి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని గురించి. అమ్మ అంటేనే మంత్రం అని చెప్పుకున్నాం. మంత్రము అంటే అమ్మ యొక్క శక్తిని పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. అంతటి శక్తిని ఏం చేశారు, కొన్ని శ్లోకాల్లో పెట్టారు, శ్లోకాల నుంచి కొన్ని స్తోత్రాల్లో పెట్టారు. ఆ స్తోత్రాలలోంచి మనం పలకడానికి ఒక గురువు ఉండాలి అనబడేటువంటి ఒక బీజాక్షరాల్లో పెట్టారు. ఆ బీజాక్షరాలన్నింటినీ కనుక గురూపదేశంగా స్వీకరించి ఎవడైతే సాధనా మార్గంలో అమ్మ తత్వం వైపుకు వెళ్తూ ఉంటాడో ఆ సాధనా మార్గంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఈ ప్రాంతానికి చేరుతారు. చేరి ఏం చేస్తారు, అమ్మ తనలో ఉండేటువంటి ఆ మూలతత్వం ఏదైతే ఉందో దాన్ని బహిర్గతం చేస్తుంది. ఇక్కడ ఇంకా ఏ గుడిలోనూ మీకు అమ్మ యొక్క సాక్షిభూతమైనటువంటి నిజస్వరూపాన్ని దర్శించగలిగేటువంటి అవకాశం లేదు. ఒక రూపం ఉంటుంది, ఆ రూపాన్ని చూస్తావు, అమ్మవారు ఇవిడికి మహిమలు ఎక్కువ ఉన్నాయి, నమస్కారం చేస్తావు, ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పేటువంటి కథలు వింటూ ఉంటావు, అది నీకు అనుభూతిలోకి వచ్చేటువంటి సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటావు. కానీ ఇక్కడ ఏమవుతుంది, అమ్మవారు నేను ఉన్నానని తన నిజతత్వ స్వరూపాన్ని బయటికి బహిర్గతం చేస్తోంది అంబువాచి మేళాలో.
కనుక ఆ తల్లిని అలా దర్శించుకునేందుకు ఆ ప్రాంతమంతా ఏ శక్తి క్షేత్రంగా ఉందో ఆ శక్తిని ఇంకాస్త ప్రవహింపచేస్తూ అది కళ్ళకు కట్టేటట్లుగా కనిపింపచేస్తూ ఉన్నటువంటి ఆ మూలతత్వాన్ని తెలుసుకోవడం కోసం ఈ బీజాక్షర సంయుతమైనటువంటి మంత్రాన్నంతటినీ కూడా అక్కడ ఉపాసన చేస్తారు. ప్రధానమైన పూజ అంటే మంత్రాలు అనబడేటువంటిది ఏ గురూపదేశం ఎవరిస్తే వాళ్ళ ఆ మంత్రం ఉంటుంది. అది 3 రకాల పద్ధతుల్లో ఉంటుంది. ఒకటి దక్షిణాచారం, వామాచారం, దాంతోపాటు కౌళాచారం. ఈ 3 ఆచారాలలో కూడా శ్రేష్టమైనటువంటిది సమయాచారం అనబడేటువంటి దక్షిణాచారము, కౌళాచారం ఉన్నంతలో. వామాచారము కొంత మార్గం వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళు అమ్మవారిని కొంత కాళీ పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి రీతుల్లో అమ్మవారి ఎదురుకుండా బలులు అనేటువంటి వాటిని ఇస్తూ ఉండడం, ఆ మూసేసినటువంటి తలుపులు ఎదురుకుండానే రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. ఆ వామాచార పద్ధతులు ఎవరికి అంటే ఆ గౌహతి ప్రాంతంలో అస్సాం చుట్టుపక్కలలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఆ వామాచార పద్ధతులతో గురూపదేశాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి మాత్రమే. అలానే నువ్వు నీ దేశంలోంచి నీ దక్షిణాచారం నువ్వు పాటించేటువంటి గురూపదేశాలు స్వీకరించిన తర్వాత ఎటువంటి క్షేత్రంలో నువ్వు పుట్టావో అక్కడి నుంచి అటు వెళ్ళి మాత్రం నేను కూడా అలాగే చేస్తే నాకు వాళ్ళలాగా బోల్డ్ ఇవొస్తాయి అనుకుంటూ లోభించి లేకపోతే ఆశపడి అహంకారంతో చేస్తే మాత్రం నశించిపోతావు. కనుక అక్కడ జరిగేటువంటి పూజలు అక్కడ వాళ్ళ కోసం. నువ్వు చూస్తావా, కళ్ళు మూసుకుని అమ్మనే ధ్యానిస్తావా, ఈ జరుగుతున్నటువంటి దాంతో సంబంధం లేకుండా నువ్వు దక్షిణాచారంతో సమయాచారంతో అమ్మవారిని లలితా సహస్రనామం పారాయణ చేసుకుంటూనో లేకపోతే త్రిశతి పారాయణ చేసుకుంటూనో ప్రశాంతమైనటువంటి చిత్తంతో అమ్మవారిని దర్శిస్తావో నీకు అటువంటి ఫలితమే వస్తుంది. కనుక పూజ ఎలా చేస్తారు అంటే అక్కడ జరిగే పూజలు కొంత వామాచార పద్ధతుల్లో ఉంటాయి. ఆ వామాచార పద్ధతుల్లో ఉన్న పూజలే మనం కూడా చేయాలనుకుంటే మాత్రం అందరికీ అది నిషిద్ధం, అది చేయడానికి అవకాశం లేదు. కనుక ఎవరికి తోచిన పూజ వాళ్ళు జంతు హింస లేకుండా, జీవహింస అనేటువంటిది అక్కడ చేయకుండా, వీలైనంత వరకు నువ్వు నీ ఇంట్లో ఎలా ఉంటున్నావో అలాంటి విధానాన్ని అక్కడ నీ వరకు నువ్వు ఉంచుకుని మిగతా వాళ్ళు ఏ పద్ధతిలో ఉన్నా సరే దానికి నమస్కారం పెట్టి అమ్మ చూసుకుంటుంది అనేటువంటి భావంతో కనుక ఉండగలిగితే నీ యొక్క సంస్కారము, నీ యొక్క ఆచారము ఈ రెండు కూడా అమ్మకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎన్ని చుట్టుపక్కల జరుగుతున్నా వీడు నన్ను పట్టుకున్నాడు రా అనుకుంటుంది. కనుక పూజ అనేటువంటిది ఏంటంటే టోటల్ పర్సనల్. అమ్మ ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మిగతా సమయాల్లో వేరు భక్తులు రావడం అనేది, ఈ అంబుబాచి మేళ తర్వాతకి చాలా మంది వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఎందుకు ఇదే సమయంలో ఎక్కువ భక్తుల రాక ఉంటుందంటారు? భక్తులు లక్షల్లో ఉంటారు. పోయిన సంవత్సరమే దాదాపు 25 లక్షల మంది అమ్మవారి యొక్క కామాక్షి ఆలయాన్ని ఆ 3 రోజుల తర్వాత జరిగేటువంటి దర్శన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎందుకు అంటే ఏ ఋతుక్రమం అయితే రజస్వల అనబడేటువంటి ఒక ప్రకృతి విదితమైనటువంటి క్రియ అక్కడ జరుగుతూ ఉంటుందో ఆ జరిగేటప్పుడు ఏం చేస్తారంటే ఆలయం మూసేటప్పుడు అమ్మవారి మీద ఒక తెల్లటి వస్త్రాన్ని కప్పి బయటికి వచ్చేసి ఆలయాన్ని మూసేస్తారు. ఆ 3 రోజుల కార్యక్రమం అయి అమ్మవారికి మళ్ళీ తలుపులు తీసిన తర్వాత ఆ బట్టంతా కూడా ఎరుపుగా మారుతుంది. అంటే రజస్వల అయినటువంటి స్త్రీ నుంచి స్రావం అయితే జరుగుతుంటుందో ఆ స్రావం అంతా ఆ బట్టకి అంటుకొని ఉంటుంది. ఆ అంటుకున్నటువంటి ఆ బట్టనే ప్రసాదంగా అక్కడి నుంచి ప్రవహించి వచ్చినటువంటి ఆ ఎర్రటి నీటిని తీర్థంగా ఇవ్వడం అనేటువంటిది అక్కడ ఆచారం. మానవ మాత్రం అనేటువంటి స్త్రీలందరం మనం ఏం చేస్తామంటే అది నిషిద్ధమైనటువంటి వస్తువుగా చూస్తూ ఉంటాం. మరి అమ్మవారికి సంబంధించినటువంటి ఆ ఎర్రబట్టను లేకపోతే ఆ ఎర్రటి తీర్థాన్ని మరి జనులందరికీ కూడా తీర్థంగా ప్రసాదంగా ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఋతుక్రమము అన్నాం. అంటే ప్రకృతిని క్రమ పద్ధతిలో ముందుకు తీసుకువెళ్ళేటువంటి తల్లి. ఆ ప్రకృతి ఋతుక్రమానికి ఋతువుల యొక్క క్రమ పద్ధతిని ఆవిడ నిర్దేశించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. అది లోపించినటువంటి స్త్రీలు వంశాలు ఏవైతే ఉంటాయో అంటే ఎవరికైతే పిల్లలు పుట్టకుండా ఉన్నారో, ఎవరికైతే రకరకాల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికి వ్యవస్థాగతమైనటువంటి శత్రుబాధ ఎక్కువగా ఉందో అటువంటి వాళ్ళందరికీ ఈ తీర్థజలం ద్వారా వాళ్లకు ఉన్నటువంటి ఆ అక్రమమైనటువంటి విధానం అంతా కూడా సక్రమంగా మారుతూ ఉంటుంది. కనుక ఆ ఋతుక్రమంలో జరిగినటువంటి ఆ వస్తువుని, ఆ బట్టని, అందులోంచి వచ్చినటువంటి నీటిని కూడా తీర్థంగా తీసుకోవడానికి ఎగబడతారు జనాలు. నిజం చెప్పాలంటే అమ్మవారి యొక్క అపార కరుణ మన మీద ప్రసరిస్తూ ఉంటే అల్పమైనటువంటి ఆశలతో లౌకికమైనటువంటి వాంఛల కోసం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం లైన్లలో నుంచుని ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా కమర్షియల్ చేసేసారు. అంటే ఇలా తప్ప కాదు, ఎప్పుడూ తప్పు కాదు, ఎప్పుడూ ఒప్పు కాదు. ఇంత ఎగబడడం మాత్రం తప్పు.
కేవలం అమ్మవారిని అమ్మగానే దర్శించాలి. అమ్మ నాకు ఏది అనుగ్రహిస్తే అది తీసుకోవాలనుకోవాలి. ముందు అమ్మ కోసం ఆ ప్రాంతంలో నేను నాకున్నటువంటి ఈ సాధనని ఎంతవరకు మెరుగుపరుచుకోగలను ఆలోచించాలి. ఇవి వదిలేసేసి కేవలం ఆ ప్రసాదం దక్కితే చాలు, ఇంకా మనంతటి వాళ్ళు ఉండరు ఈ ప్రపంచంలో అనేటువంటి అత్యాశతో మాత్రం అక్కడికి వెళ్ళడం నిజం చెప్పాలంటే అది పెద్ద అనాచారం, ఒక పెద్ద దురాచారం కింద మారుతుంది. అంబుబాచి మేళ తర్వాతకి అంటే 4వ రోజు అమ్మవారి తలుపులు అంటూ తీయడం జరుగుతూ ఉంటుంది. అయితే అమ్మవారికి ప్రత్యేకంగా అప్పుడు మహాస్నానం అనేది చేయించడం జరుగుతుంది. దాని విశిష్టత ఏంటి? అమ్మవారి యొక్క ఈ 3 రోజుల యొక్క రహస్యగతమైనటువంటి మంత్రగతమైనటువంటి నిర్బంధం తర్వాత, నిజమే కదా, అమ్మవారిని 3 రోజుల పాటు లోపల ఉంచాం. లోపల ఉంచినటువంటి అమ్మవారిని ముందు దర్శించాలి అంటే తలుపులు తెరవాలి. ఆ తలుపులు తెరవడము అంటే అర్థం ఏమిటి? నీ మనసులోకి అంటే కొన్ని రకాలైనటువంటి ఉత్ప్రేరకాలతో నువ్వు జగత్తులోకి వచ్చిన తర్వాత ఆ తల్లి బయట ఎక్కడో ఉందని వెతికి కాదని గురువు ద్వారా నీ లోపలే ఉందని తెలుసుకుంటావు. ఆ నీ లోపల ఉంది అనేటువంటి తల్లిని తెలుసుకున్న తర్వాత ఆ తల్లి యొక్క తలుపులు తెరవాలి, అంటే మనస్సు యొక్క తలుపులు తెరవాలి. కామాఖ్య అమ్మవారి గుడిలోకి వెళ్ళడము అంటే అర్థం ఏంటంటే నీలోకి నువ్వు ప్రయాణం చేయడం. ఆ నీలోకి నువ్వు ప్రయాణం చేస్తే ఎప్పుడైతే తలుపులు తీసావో ఆ తల్లి యొక్క దర్శనం చేయడంతో ఏం జరుగుతుంది అంటే లోపల నీకు కుండల్ని శక్తి ఏదైతే ఉంటుందో ఆ కుండల్ని శక్తి కౌళ మార్గంలో పైకి ఒక్కసారిగా పైకి తన్ని ఈ లోపల ఉన్నటువంటి అమృతతుల్యమైనటువంటి సుధాసాగరం అంటాం. అంటే అమృతతుల్యమైనటువంటి జలసాగరంతో మొత్తం శరీరాన్ని తడుపుతూ ఉంటుంది, లోపల ఉన్నటువంటి అంతరాళాలను తడుపుతూ ఉంటుంది. దాన్ని ఇక్కడ ప్రేరకంగా తీసుకుని బ్రహ్మపుత్ర నదిలో ఉన్నటువంటి నదీ జలాలతో అమ్మవారిని విశేషంగా అభిషేకాలు చేస్తారు. పైగా ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, అమ్మవారిని గుప్తంగా లోపల రహస్యంగా తలుపులు వేసేసి ఉంచిన తర్వాత అమ్మవారి నుంచి వెలువడేటువంటి ఆ అంబువాచి అనబడేటువంటి ఆ ఎర్రటి ద్రావకం ఏదైతే ఉంటుందో అది కొంతవరకు అంటే ఈ గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్య ఆలయాన్ని ఆవరించి ఉన్నటువంటి కొంత మేర వరకు ఆ బ్రహ్మపుత్ర నదిని కూడా ఎర్రగా మారుస్తుంది అంటారు. ఆ ఎర్రగా మార్చినటువంటి మారినటువంటి తీర్థజలం, ఆ జలంలో ఈ తలుపులు తెరిచి అమ్మవారికి ఎప్పుడైతే బ్రహ్మపుత్ర సాగరాన్ని తీసుకువెళ్ళి ఆవిడ మీద అభిషేకించేస్తారో అదే సమయంలో ఇక్కడ భక్తులందరూ కూడా ఆ నీళ్లలో స్నానం చేయడం అనేటువంటిది ఒక అనుగ్రహంగా భావిస్తారు. ఆ నీళ్ల కోసం చక్రస్నానం జరిగేటప్పుడు తిరుమలలో గనక ఆ చక్రాన్ని ముంచేటప్పుడు వాళ్ళతో పాటు భక్తులందరూ ఒకేసారి మునిగితే ఎంత అదృష్టం అనుకుంటారో అట్లా ఈ అంబువాచి అనబడేటువంటి మేళ అయిన తర్వాత ఆ బ్రహ్మపుత్ర నదీ సాగరాల్లో అమ్మవారితో పాటుగా అభిషేకం చేయించుకునేటువంటి తీర్థజలంలో మునగడం అనేటువంటి ఎర్రగా మారినటువంటి తీర్థజలంలో మునగడం అనేటువంటిది ఒక అనుభూతిగా, ఒక అనుగ్రహంగా, ఇంకా ఈ జన్మకి ఇదే చిట్ట చివరి జన్మగా భావిస్తూ ఉండేటువంటి సంస్కారవంతులు ఎంతోమంది ఆ స్నానాలను చేస్తూ ఉంటారు. అమ్మ, ఇప్పుడు అంబుబాచి మేళకి సంబంధించి తాంత్రిక సాధన చేసేవాళ్ళు వస్తూ ఉంటారు, అదేవిధంగా అఘోర సాధన చేసేవాళ్ళు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారమ్మా ఈ మేళకి. అయితే విశిష్టత ఏంటి, ఎందుకు ఉద్దేశం అంటారు ఈ విధంగా రావడం వెనుక? ఇందాక చెప్పుకున్నట్లుగా ఏ ఆలయంలో చూసినా అమ్మవారి యొక్క రూపం కనపడుతూ ఉంటుంది. ఆ స్థానం యొక్క గొప్పతనాన్ని, ఆ శక్తి కేంద్రంగా దాన్ని మనం అనుభవించగలిగేది చాలా కొద్ది మంది అనుభవించగలుగుతూ ఉంటారు. అమ్మ యొక్క నిజరూప దర్శనం అంటే ఆవిడ అక్కడ ఉన్నాను అని ప్రత్యక్షంగా తన్ని తాను ప్రకటనం చేసుకోవడం అనేటువంటి అన్ని చోట్ల జరగదు. ఇక్కడ ప్రకటన జరుగుతోంది, అమ్మలోంచి ఒక ద్రావకం బయటికి వస్తోంది. అంటే అక్కడ అమ్మ ఉంది సశరీరంగా, ఆవిడ లోపల మనలాంటి శరీర తత్వమే ఉంటుంది, భూమిని చీల్చుకుని తన తత్వాన్ని మొత్తం జగత్తుకు అందజేస్తోంది అనబడేటువంటి ఒక విలాసాన్ని చూడడం కోసం ఎక్కడెక్కడో ఉండి పరమశివుడి యొక్క అనుగ్రహం కోసం శరీరం మీద ఆ అపేక్ష వదిలేసేసినటువంటి అఘోరాలు అక్కడ విభూతిని శరీరాలకి రాసుకుని ఇంకా శరీరం మీద ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా పరమశివుడు ఎలా ఉంటాడు అనేటువంటి దాన్ని తెలుసుకోవడం కోసం ఆ పరమశివుడు చుట్టూతో ఉండేటువంటి భూత ప్రేత పిశాచాలలాగా వాళ్ళు మార్చుకుని వాళ్ళ అంతర్గతంగా, అంటే భూత ప్రేత పిశాచాలు అంటే వాళ్ళు ఏమి తక్కువ చేస్తున్నట్టు కాదు, అలాంటి అవగతం ఇంకెవరితో ప్రపంచంతో మాకు సంబంధం లేదు, మేము విడిగా ఉంటున్నాం, మమ్మల్ని మేము విడిగా ఉంచుకుంటూ దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం, పరమేశ్వరుని పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అనబడేటువంటి అఘోరాలు కానీ, రకరకాల నాగసాధువులు అనబడేటువంటి వారు కానీ, యోగినులు అనబడేటువంటి రకరకాల ఆచార వ్యవహారాల్లో ఉండేటువంటి స్త్రీమూర్తులు ఎవరైతే సాధువులుగా మారిపోతారో వాళ్ళు యోగిని స్వరూపాలుగా ఉంటారు. వాళ్ళు కూడా ఈ అంబువాచి మేళ అనబడేటువంటి కార్యక్రమానికి తప్పకుండా ఎక్కడ ఎన్ని వేల క్రోసుల దూరంలో ఉన్నా సరే వచ్చి చేరతారు. కారణం ఏంటంటే అమ్మవారి యొక్క సస్వరూప ధ్యానాన్ని చేయగలిగేటువంటి అవకాశం ఈ కామాఖ్యాలయం ఒక్కదానిలోనే ఉంది.
కనుక అమ్మ నేను ఉన్నానని చెబుతూ ఉంటే ఎక్కడో ఉండి అమ్మ ఎక్కడో ఉందని చెప్పి మళ్ళీ తపస్సు చేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం అనవసరం కదా. సంవత్సరానికి ఒకసారి అమ్మ నేను ఇక్కడ ఉన్నానయ్యా, నన్ను దర్శించుకోవడానికి రండి, లేదు నా అనుభూతిని పొందడం కోసం రండి అని చెప్తున్నటువంటి క్షేత్రం కనుక ఈ కామాఖ్య ఆలయానికి అన్ని వేల మంది, అన్ని కోట్ల మంది కొన్ని సంవత్సరాలుగా దర్శనానికి ఎగబడుతూ ఉండడం అనేటువంటి చూస్తూ ఉన్నాం. అమ్మ, ఇప్పుడు కామాఖ్యాదేవి ఆలయంలో అమ్మవారి విగ్రహం అంటూ ఉండదు. మరి అమ్మవారికి ఏ విధంగా పూజ చేస్తూ ఉంటారు? అమ్మవారిని శక్తిపీఠాలుగా ఒకలుగా కొలుస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారికి సంబంధించమ్మా ఆలయానికి సంబంధించిన రహస్యాల గురించి తెలియజేయండి. ఒకటే రహస్యం ఏమిటంటే, దక్ష యజ్ఞం జరిగిన తర్వాత ఏ శరీరం అయితే సతీదేవి వదిలేస్తుందో ఆ శరీరాన్ని భుజాన వేసుకుని పరమశివుడు మొత్తం ప్రపంచమంతా ప్రళయం వచ్చేటట్లుగా క్రోధంతో కూడుకున్నటువంటి నాట్యాన్ని చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. అలా క్రోధంతో అడుగులు వేసిన కొద్దీ ప్రపంచం అంతా ఏమవుతుంది? కుంగిపోతున్నటువంటి ప్రపంచాన్ని అంతటి ప్రళయం నుంచి రక్షించడం కోసం మహావిష్ణువు అమ్మవారి యొక్క శరీరాన్ని 51 ఖండాలుగా చేశాడని, అందులో ఉన్నటువంటి జననాంగం అనబడేటువంటి ఖండము వచ్చి గౌహతిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పడిందని, అందుకనే దీన్ని కామరూపి అంటే ఏ రూపాన్నైనా సరే ధరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది, అందరిలో ఉన్నటువంటి మనస్పూర్వకమైనటువంటి ఆ కోరికలను తీర్చగలిగేటువంటిది, దాంతోపాటుగా తనకి ఏ రూపము లేకపోయినా అన్ని రూపాల్లో తానే ఉండేటువంటిది. అటువంటి తల్లి కనుక కామాఖ్య అనబడేటువంటి స్వరూపాన్ని పొంది ఉన్నటువంటిది. ఆ తల్లిని అక్కడ ఎలా చూస్తాము? ఒక నిజంగా చెప్పాలి అంటే స్త్రీ యొక్క జననాంగం ఎలా ఉంటుందో అలాగే ఒక శిలాస్వరూపంగా ఉంటుంది, ఉబ్బెత్తుగా ఉంటుంది. అక్కడ ఈ జననాంగం పడేటప్పటికి ఏమవుతుంది? ఇంతసేపు శివుడు క్రోధంతో వేసేటువంటి అడుగుల కన్నా కూడా అతిశక్తి ప్రేరితమైనటువంటి ఆ అంగము అక్కడ నేల మీద పడంగానే భూమి లోపలికి కుంచుకుపోయింది, ఒక బిలంలా ఏర్పడిపోయింది. ఆ బిలం ఎంతవరకు అంటే ఇంకా అవతల వైపు మళ్ళీ భూమి చేర్చుకునేదాకా లోపల నుంచి ప్రయాణం చేసేస్తే ఇంకేముంది? ప్రళయమే. 2 వైపుల భూమి ఓపెన్ అయిందంటే ప్రళయమే. దాంతో ఏం చేశాడు శివుడు? వెంటనే తన త్రిశూలాన్ని అడ్డుపెట్టాడు. ఆ అంగము కింద వరకు ప్రయాణించిపోయి మొత్తం ప్రపంచాన్నంతటిని కూడా 2 ముక్కలు చేసేసే లోపల తన త్రిశూలాన్ని అడ్డుగా నించోపెట్టాడు. త్రిశూలాన్ని అడ్డుగా నించోపెట్టి దాని మీద క్షేత్రాన్ని ఉంచినటువంటి క్షేత్రాల్లో మొదటి క్షేత్రం వారణాసి, రెండో క్షేత్రం కామాఖ్య ఆలయం. కనుక ఆ క్షేత్రంలోకి అడుగు పెట్టాము అంటేనే కైలాసంలోకి అడుగు పెట్టినట్లుగా మొట్టమొదటి భావన రావాలి. రెండవది, అక్కడ ఆలయంలో రూపం లేదు అనుకుంటాం. రూపం పడ్డానికి అసలు అమ్మవారు సతీదేవి స్వరూపాన్ని ఖండాలుగా చేసినటువంటి విధానం. శక్తి క్షేత్రాలు ఎన్నైతే ఉన్నాయో అన్నింట్లోనూ కూడా అమ్మవారి యొక్క అంగము పడిందే తప్ప అమ్మవారి యొక్క రూపం లేదు. దాన్ని మనంతరం మనం క్రియేట్ చేసుకోవాలి రూపాన్ని. దానికి రూపానికి లేదు కనుక మరి ఏం చేశారు అంటే, అమ్మవారి యొక్క రూపం మనసులో నిల్చోటానికి, నిలబెట్టుకోవడానికి, ఆరాధన చేసుకోవడానికి, మనస్సును నిలబెట్టుకుని దాని ద్వారా అమ్మవారిని పట్టుకునే ప్రయత్నం చేయడానికి యోగిని స్వరూపాలను అక్కడ పెట్టారు. దాంతోపాటుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మవారి ఇలా బిలస్వరూపంలో పడిపోయింది, ఆ జననాంగం పడింది, ఇంత శక్తి క్షేత్రంగా ఈ క్షేత్రం మలచపోతోంది అనగానే అమ్మవారి నుంచి ప్రేరితమైనటువంటి దశమహావిద్యా స్వరూపాలు బయటకు వచ్చాయి అంటారు. ఆ దశమహావిద్యలు కూడా ఎక్కడున్నాయట? అవి కూడా బిలంలోనే ఉన్నాయి. వీటికి విడిగా ఒక అంతరాలయాలు లేవు. అమ్మవారి చుట్టూతా మొత్తం దశమహావిద్యలకు సంబంధించినటువంటి బిలాలు ఉన్నాయి. బిలా స్వరూపంగా అమ్మవారి యొక్క క్షేత్ర స్వరూపం ఉంటుంది. కనుక ఈవిడ ఒక గుహలో ఉంటుంది. బయటికి కనపడేది ఆవిడ ఎక్కడో లోపల ఉంటుంది. ఆవిడని ఇప్పటిదాకా ఎవరు చూడాల. బయటికి మాత్రం ఆవిడ ఉన్నటువంటి క్షేత్రానికి ఒక చిన్న బిలం, ఒక చిన్న రంధ్రం ఉండి దాని ద్వారా ఒక యోని స్వరూపంలో, జననాంగ స్వరూపంలో అమ్మవారి యొక్క రూపం బయటికి దర్శనం ఇస్తూ ఉంటుంది. దాని మీద మళ్ళీ రకరకాల వస్త్రాలు కప్పి ఉంటాయి. అది మర్యాదపూర్వకమైనటువంటి క్షేత్రం కనుక విడిగా భావనతో మాత్రమే చేయాలి. చుట్టూతో ఉన్నటువంటి యోగినుల యొక్క దర్శనం చేయాలి. దాంతోపాటుగా అష్టభైరవులు కూడా అక్కడ కొలువై ఉన్నారు అని చెప్తారు. కారణం అక్కడ త్రిశూలం మీద మొత్తం క్షేత్రం అంతా నిల్చుని ఉంటుంది. కనుక రహస్యాలు అంటే ఏమిటి అంటే, అష్టభైరవ స్థానము, దశమహావిద్యలు కూడా ప్రతిష్ఠితమైనటువంటి స్థానము, ఆ దశమహావిద్యలు కూడా నిరంతరము ఈ అమ్మవారిని కొలుచుకుంటూ ఉండేటువంటి క్షేత్రము. ఈ క్షేత్రంతో పాటు అమ్మ ప్రతి సంవత్సరము తన్ని తాను ప్రకటించుకునేటువంటి క్షేత్రం కావడం వల్ల దీన్ని మించిన క్షేత్రము లేదు, దీన్ని మించిన సాధన స్వరూపము లేదు. ఇంకా కనుక నోటితో కామాఖ్య అమ్మవారి యొక్క నామాన్ని పలికినా చాలు జీవులందరూ వృద్ధి చెందుతారు. అమ్మ, ఇప్పుడు శాస్త్రీయపరంగా చూస్తే ఈ అంబుబాచి మేళ అనేది కాలానికి సంబంధించిన ప్రకృతిని తెలియజేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఉత్సవం అనేది వ్యవసాయానికి, ప్రకృతికి సంబంధించి, అలానే సృష్టికర్తకి సంబంధించి ఉంటుంది. అసలు రహస్యం ఏంటమ్మా దీని వెనుక? ఒక ఎండాకాలం నుంచి ఋతువులు మారుతూ వర్ష ఋతువు వచ్చేటువంటి సమయానికి ఈ అంబువాచి మేళ మొట్టమొదటిగా నిదర్శనంగా చూపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే అమ్మ యొక్క అంబువాచి మేళ మొదలవుతుందో
మొత్తం భారతదేశంలో దక్షిణం నుంచి మొదలై ఉత్తరం దాకా, తూర్పు తీరాల దాకా, అలాగే ఇటు పశ్చిమ తీరాల దాకా కూడా ఋతుపవనాలు అనేటువంటివి ప్రవేశిస్తాయి. దాంతోపాటు చక్కగా అన్ని చోట్ల కూడా వర్షాకాలం అనేటువంటిది వచ్చి దేశమంతా కూడా, నేలంతా కూడా అప్పటిదాకా ఎండబారిన పడి పెళ్ళలు కట్టుకుపోయి నెర్రలు వచ్చినటువంటి నేలంతా కూడా సస్యశ్యామలంగా మెత్తగా మృదువుగా తయారవుతూ ఉంటుంది. ఆ తయారయ్యేటువంటి ఆ నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడానికి భారతదేశానికి మొట్టమొదట ఒక రూపగతమైనటువంటి స్థితి అంబువాచి మేళాని అని చెప్తూ ఉంటాం. అలాగే ప్రవహించేటువంటి నీటిని తన యందు కలిగినటువంటి తల్లి గనక, ప్రవహించడం అంటే చైతన్యం అనేటువంటి అర్థం వస్తుంది. ప్రవహిస్తూ ఉండడం, ఎప్పటికప్పుడు నూతనత్వంగా ఉంటూ ఉండడం. ఆ నూతనత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రకృతి తన సహజమైనటువంటి స్థితిని ఎప్పుడు కూడా వికసనం చేసుకుంటూ ఉంటుంది. ఈ భారతదేశము ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఎదురు చూస్తూ ఎప్పటికప్పుడు అనుభవిస్తూ ఉన్నా కూడా ప్రపంచ దేశాల నుంచి వాటన్నింటినీ ఎదుర్కోగలిగేటువంటి సమర్థత నిజం చెప్పాలి అంటే కేంద్రస్థానమైనటువంటి కామాఖ్య అమ్మవారి నుంచి మొత్తం ఉద్దీపనం చెందుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. తల్లి యొక్క గొప్పతనము, స్త్రీ యొక్క గొప్పతనము, దాంతోపాటుగా ఈ జగత్తులో ఉన్నటువంటి ఆ కామాఖ్య గౌహతి అనబడేటువంటి ఆ క్షేత్రం యొక్క గొప్పతనము కూడా అమ్మ యొక్క ఈ నిజస్వరూప దర్శనంతోనే వికసనమవుతూ ఉంటుంది. కనుక ఇది ఎలాంటిది అంటే ఋతువుకి సంబంధించింది, కాలమాన పరిస్థితులకి సంబంధించింది, స్త్రీకి సంబంధించింది, భారతీయ సంస్కృతికి సాంప్రదాయానికి సంబంధించింది. దాంతోపాటు ప్రపంచ దేశాలన్నింటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో సగం మంది పురుషులు స్త్రీలకు ఎందుకు ఇంత గౌరవం ఇస్తున్నారనేటువంటి దానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. ఆధునిక కాలంలో మహిళల రుతుక్రమం పట్ల కొన్ని సందేహాలు, అపోహలు అంటూ ఉన్నాయి. అయితే ఈ అంబుబాచి మేళ వల్ల ఇస్తున్న సందేశం అంటూ ఏంటి? ఒకటే తల్లి, అమ్మ ఎలాంటి గోప్యతని తాను అనుభవిస్తుందో ఆ గోప్యతని కనుక ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మహిళలందరూ అర్థం చేసుకోగలిగితే, పురుషులందరూ ఆ భావనకి మర్యాదపూర్వకమైనటువంటి ఒక అవకాశాన్ని కనుక ఇస్తే, ఏ 3 రోజులు అయితే స్త్రీ అన్ని రకాలుగా కూడా ఇబ్బందికరంగా తను ఉంచుకుంటుందో, తన శరీరంలోంచి బయటికి రాకూడనటువంటిదంతా కూడా స్రవిస్తూ ఉంటుంది. ఆ స్రవించే సమయంలో మానసికంగా, శారీరకంగా కూడా ఎన్నో రకాల ఇబ్బందుల్ని తను అనుభవిస్తూ ఉంటుంది. ఆ అనుభవించే క్రమంలో ఆ సమయంలో స్త్రీకి కాస్త రెస్ట్ ఇవ్వాలి. ఈ వేదికని ఆధారంగా చేసుకుని చెప్పేటువంటి విషయం ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఒక స్త్రీని తన లోపల ఉన్నటువంటి భావాన్ని ఎలా వ్యక్తీకరించాలి అంటే, దానికి పాశ్చాత్యం నుంచి వచ్చినటువంటి వ్యాలంటైన్స్ డేనో, లేకపోతే నువ్వు చేసుకున్నటువంటి మ్యారేజ్ యానివర్సరీనో, లేకపోతే ఇంకోటో కాదు. నెలకి ఈ 3 రోజులు స్త్రీకి నువ్వు ఇవ్వగలిగినటువంటి కేర్ కనుక ఇవ్వగలిగితే, రెస్ట్ కనుక నువ్వు ఇవ్వగలిగితే, అసలు ఇది ఒక ప్రధానమైనటువంటి విషయంగా స్వీకరించి కనుక ఆఫీసుల్లో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ లేకుండా చేయగలిగితే, నిజంగా వచ్చేటువంటి జనరేషన్స్ చాలా హెల్తీగా ఉంటాయి. అంబుబాచి అంటే ప్రవహించు నీటిని జగత్తుకి ప్రసాదంగా అందించేటువంటి కామాఖ్య అమ్మవారి అనుగ్రహంతో ఈ ప్రపంచంలో పునరుత్పత్తి కార్యాన్ని నిర్విఘ్నంగా చక్కగా పరిసమాప్తి చేస్తూ, వంశాలన్నింటినీ కూడా వృద్ధి చేస్తూ, ప్రపంచాన్ని ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని తీసుకువెళ్తూ ఉన్నటువంటి స్త్రీత్వం, అమ్మ తత్వం ఏదైతే ఉంటుందో, మాతృత్వం, ఆ మాతృత్వ లక్షణాలన్నింటినీ కనుక ఈ 3 రోజులు మనం ప్రిజర్వ్ చేసుకోగలిగితే, ప్రపంచమంతా కూడా రకరకాల రుగ్మతల నుంచి, మానసిక శారీరక ఇబ్బందుల నుంచి బయటికి వచ్చి ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక పరిణతి పొందినటువంటి స్థితి వస్తుంది. అమ్మ చాలా చక్కగా తెలియజేశారమ్మా. అమ్మవారికి సంబంధించిన విశేషాలు, అంబుబాచి మేళకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారని మీ మాటలు తెలియజేశారు. ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలు. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.